ఉషో! ఏమెండలు, ఏమెండలు. కూలరేసుకున్నా గాని కుదార్థమైతలే. ఫ్యాన్‌లేసుకున్నా గాని పానం నిమ్మలమైతలే. ఏసీలల్లుంటేనే ఏమన్నా బతికి బ్రాండెడ్ బట్ట గట్టే కాలం మోపైంది. మనమంటే మనుషులం గాబట్టి ఏదో ఓటి జేసి సౌలతులు జేసుకుంటాం. ఎండాకాలం ఎల్లదీస్తాం. పాపం మూగజీవాల పరిస్థితేంది? అగో అట్లా ఆగమయ్యే అడ్డం పడ్డ ఓ కోతిని గీ పోలీసన్న కాపాడిండు గిట్లా. అయ్యో! ఎండలకి ఎంత తిరిగిందో ఏడేడ తిరిగిందో గాని వడదెబ్బ దాకి సుడివడి పానాల మీదకే తెచ్చుకుంది వానరం పాపం. ఇక దాన్ని చూసి ఉత్త ఊకోకుండా షాతి ఒత్తి సిపిఆర్ చేసి పానాలు కాపాడిండు వికాస్ అని హెడ్ కానిస్టేబుల్ అన్న. ఆయన చూడకపోయినుంటే దాని పానానికి ఏం పరిశానొచ్చి పడునో గాని దేవుని లెక్కనే వచ్చి కాపాడిండు మొత్తానికి. ఇక బతికి చట్లే ఇడిచిపెట్టి పోకుండా పోతావా ఎండలకు మళ్ళా తిరుగుతావా ఇట్ట పడతా అట్లా అని చెంప మీకెళ్ళి ప్రేమతో కొట్టి పైలంగా ఉండని చెప్తుండు చూడు రే. ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా చూస్తుంటే. ఉత్తరప్రదేశ్ లో బులందహార్ కాడైంది ఈ ముచ్చట. కానీ ఎండాకాలం పురాగొడిసిపోయేదాకా మూగ జీవాలకు ముప్పే ఉంది పోరి పాపం. ఆడోళ్ళు పేయి మీద అద్దతులం బంగారం వేసుకుందామంటే భయపడే కాలం వచ్చింది ఈ చైన్ స్నాచర్ గాలు చేయంగా. నెలలకు నెలలు షిట్టీలేసో అప్పు చేసో ఇంత గొలుసో పుస్తెలతాడో చేపించుకొని మెల్లేసుకొని బయట గానొస్తే చాలు ఈ తెంపుడు గాళ్ళు బజార్లు వెనకంగొచ్చి లటుక్కున గుంజుకొని బండ్ల మీద పరారైతున్నారు. అన్నిసార్లు ఆళ్ళ టైమే కాదు, పాపం వండితే ఇగో ఇట్లా పట్టుబడతారు కూడా. రోడ్డు మీద ఈ మోతవారి మొగోడు ముఖానికి దస్తీ కట్టుకొని బండి మీద కూసుడు చూసిర్రా. ఆ వెనక పంటి ఇంకో ఇజ్జత్ తప్పినోడు ఆడవి మెల్లకెళ్ళి బంగారు గొలుసు తెంపుకొని ఉరికొచ్చి విని బండి ఎక్కిండు. తీరా తీతీ బండి తీయని పరారైతుంటే టైంకు ఈ బస్సు వచ్చి లటక్కున గుద్దే వరకు అట్లనే అడ్డం పడ్డారు. దొరికితే బొక్కల సున్నం లేకుండా పెక్కదంతారో అరే ఆజాము లగెత్తరో అని బండి అన్న ఇడిచిపెట్టి పిక్క బలం చూపించిర్రు. ఇక అప్పటికే ఆడున్న ఎంబడి వారి పట్టుకోర్రా అని ఉరికి మొత్తానికి దొరికించుకున్నారు వాళ్ళను. చూసిరా మంచిగా చేను ఎత్తుకపోయి అమ్ముకొని దావత్ చేసుకుందాం అనుకున్నారు. ఆఖరికి ఈపు మీద ఈత బరగలతో దంచిపించుకున్నారు. మన తన కాదు కానీ హర్యానాలో కర్నాల్ అనే కాడైనా ముచ్చటిది. మరి ఆ బస్ డ్రైవర్ దొంగగాలని చూసి కావాలని అట్లా గుద్దిండో ఏమో గానీ మొత్తానికైతే వీళ్ళు పట్టుబడి పొట్టు తన్నులు తిన్నారు. కానీ కాలం ఎప్పుడు ఒక తీరుగు ఉండదు కదా. అన్నిసార్లు దొంగగాలు ఇట్లా దొరకరు కాబట్టి బంగారం వేసుకొని బయటికి పోతే జర పైలంగా ఉండరు. ఏమంటున్నా? वो ये चीज़ है मेन, यही है गया। ये चीज़ मेन थी बस वही मेन बात जना ली संदीप ले भाई इसमें कर दो। एक मिनट हो गया बस हो गया तो